రండి మనము కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనము కలిసి చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని అట్టి వారిలో నేను ఉదాహరణను. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. In the month of December, we find throughout the world people are celebrating Christmas. ఈ యొక్క డిసెంబర్ నెల మొదటి వారం నుండి గమనించినట్లయితే ప్రజలందరూ కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటున్నారు. There are two types of Christmas that we find. రెండు విధమైనటువంటి క్రిస్మస్ ను మనం ఈ లోకంలో చూడవచ్చు. One is the traditional Christmas, another is the spiritual Christmas. మొట్టమొదటిగా గమనించినట్లయితే అది ఆచారబద్ధంగా జరిపించబడుతున్నటువంటి క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ పర్వదినమో, లేకపోతే రెండవది ఏమిటని గమనించినట్లయితే వాక్యానుసారమైనటువంటిది, లేకపోతే ఆత్మీయ సంబంధమైనటువంటి క్రిస్మస్ పండుగ. Many people they follow the traditions. కాబట్టి ఈ లోకంలో గమనించినట్లయితే అనేక మంది ఆ యొక్క ఆచారాలను అనుసరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Very few people they follow the scriptures. అయితే కేవలం కొద్దిమంది మాత్రమే ఆ యొక్క దేవుని వాక్యమును పాటించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. In the Word of God, we found the Lord Jesus Christ came to the world to save the sinners. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన వారిగా ఉంటూ ఉన్నాడు. Who are the sinners? ఎవరండి ఈ యొక్క పాపులు? According to Romans chapter 3 and verse 23. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము All have sinned and come short of glory of God. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Who are called all people? కాబట్టి అందరూ అంటే ఎవరండి? From the Genesis, right from Genesis till today, the people who are living in this world, all people will be called sinners. కాబట్టి గమనించినట్లయితే ప్రారంభం నుండి అనగా ఆది కాండము నుండి ఉన్నటువంటి వారు అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. When the Lord has to come to this world, ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన వాడిగా ఉంటున్నాడు? first of all we must understand the great plan of God for this world. కాబట్టి మొట్టమొదటిగా మనము ఈ యొక్క లోకము పట్ల దేవుడు కలిగినటువంటి గొప్ప ప్రణాళికను తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. And second we will find the purpose of God for this world. మనం మాత్రమే కాదు, రెండోదిగా గమనించినట్లయితే ఈ యొక్క లోకము పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. And thirdly, the procedure in the method to be adopted for the redemption of the people. అంత మాత్రమే కాదు, మూడోదిగా గమనించినట్లయితే ప్రజల యొక్క విమోచన కొరకై ఆయన ఎంచుకున్నటువంటి పద్ధతిని తెలుసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. In the beginning, you will find the world was created by God. కాబట్టి మొట్టమొదటిగా గమనించినట్లయితే లోకమంతా కూడా లేకపోతే సమస్తమును కూడా దేవుడు సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. The first man was the Adam. You will find in the book of Genesis. ఆది కాండములో గమనించినట్లయితే మొట్టమొదటి ఆ యొక్క మనుషుడు ఆదాముగా ఉంటున్నాడు. When Adam became disobedient to God, ఎప్పుడైతే ఆదాము దేవునికి అవిధేయుడైపోతూ వచ్చాడో the whole universe has become disobedient to God. కాబట్టి ఈ యొక్క లోకమంతా కూడా అనగా ఆ యొక్క సృష్టి అంతా కూడా దేవునికి విరోధమైనటువంటి వారిగా ఉంటూ వచ్చారు. Now sin entered into the world. కాబట్టి గమనించినట్లయితే ఇప్పుడు పాపము ఆ యొక్క లోకంలోనికి ప్రవేశించింది. First Timothy chapter 1 and verse 15. మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం ప్రకారము Christ Jesus came to the world to save the sinners. కాబట్టి పాపులను రక్షించుటకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉంటున్నాడు. Why Jesus Christ came to this world? లోకంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? Why he has to born in this ఈ world? లోకంలో ఆయన జన్మించవలసినటువంటి కారణం ఏమిటి? What is the purpose that Lord has to born in this ఈ world? లోకంలో ఆయన జన్మించవలసినటువంటి ఉద్దేశం ఏమిటి? So all these things are to find in the Word of God. కాబట్టి ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్యంలో తెలుసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. God of Almighty in the heavenly places. ఆ యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పరలోక స్థలంలో ఉంటుండేవాడు. And so many angels were there in the heavenly places. మాత్రమే కాదు, పరలోక స్థలంలో అనేక మంది దేవతలు ఉంటూ ఉండేవారు. But yet you will find the people are living in this world have become sinful people. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపము చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. So the plan of God was there for the sinful people. కాబట్టి ఆ యొక్క పాపుల విషయంలో పాప యొక్క మనుషుల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగిన వాడిని చూసినాడు. All these people are complete
so many sins. కాబట్టి వీరందరూ కూడా అనేక పాపములు చేసి ఉంటున్నారు. How they should be redeemed. వారు ఏ విధముగా విమోచించబడాలి, How they should be delivered from the hands of the Satan. ఈ యొక్క సైతాన్ యొక్క హస్తముల నుండి ఏ విధంగా వారు విడిపించబడాలి. That's what brothers and sisters. అందరి ప్రియమైన సహోదర సహోదరి, You will find in the book of Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో verse 6 says, 6వ వచనంలో గమనించినట్లయితే, Before the foundation of the world, the Lord had chosen you and me. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ప్రభువు లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. Before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునిపే we have chosen in Christ Jesus. మనమందరం కూడా క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారిని. Who is this Christ Jesus? కాబట్టి ఇక క్రీస్తు ఎవరు? The Bible says He Himself is God. కాబట్టి గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయన దేవుడై ఉంటున్నాడు. If you read the book of Philippians chapter 2 and verse 5, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే, Jesus was in the heaven, left the glory of God, and came down to this world. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పరలోక స్థలంలో ఉంటూ ఆ యొక్క మహిమను కాదనుకుని ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. What was the reason for that? దానికి గల కారణం ఏమిటి? When you look towards this world, ఎప్పుడైతే ఈ యొక్క లోకమును ఆయన చూసి the ఉంటున్నాడు, whole world was full of sin and so many wicked things. లోకమంతా కూడా పాపము ద్వారా దుష్టత్వముతో నింపబడినట్లుగా ఉంటున్నది. Whether they are the educated people, uneducated చదువుల people, వారైనా సరే, చదువు లేని వారైనా సరే, rich people or poor people, ధనవంతులైనా సరే, ధనము లేనటువంటి వారు లేకపోతే వీరవారైనా సరే, people are living in the wilderness or in the jungle places, లేకపోతే వారు అరణ్య ప్రాంతంలో అయినా సరే, లేకపోతే ఈ అడవులలో నివసిస్తున్న వారైనా సరే, or people are living in the big cities and townside and the countries. లేకపోతే పట్టణాలలో లేకపోతే గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలైనా సరే, When the Lord has seen all these people have become the sinners in His sight, ఆయన యొక్క దృష్టిలో వీరందరూ కూడా పాపులుగా ఉంటూ ఉన్నారు. then the great plan of God was like this. అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈ విధంగా ఉంటా ఉన్నది. How these people sins must be ఏ forgiven. విధంగా ఈ యొక్క బిడ్డల యొక్క లేకపోతే ఈ యొక్క ప్రజల యొక్క పాపములు క్షమించబడాలి. Nobody is a holy man. ఎవరు కూడా పరిశుద్ధులు కాదు కదా. That's why the holy man is required for this world. కాబట్టి ఈ యొక్క లోకంలో ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అవసరము. There was a conference in the heaven. దేవుని యొక్క పరలోకంలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట. So many people are there in the world. ఇక లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. Millions of people are living in this world. లక్షలాది మంది ప్రజలు ఈ లోకంలో ఉంటున్నారు కదా. Every day, every week, every month, they're committing sins after sins, sins after sins. కాబట్టి రోజు తర్వాత రోజు ప్రతి రోజు కూడా ప్రజలందరూ కూడా పాపము తర్వాత పాపము అనేక పాపములు చేస్తూ ఉంటున్నారు. And who will deliver them? కాబట్టి వారిని ఎవరు విడిపిస్తారు? That's why the angels came forward. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూతలు ముందుకు వచ్చారన్నమాట. What they say? వారేమన్నారు? We will go to the world. లోకంలోకి మేము వెళ్దామయ్యా, We will redeem those people from their sin. వారిని వారి యొక్క పాపముల నుండి విడిపిస్తాము అని చెప్పారు. And the Lord said, ప్రభు ఏం చెప్పాడంటే, you are angels, you do not know what is the desire for the hunger, thirsty, and so many other things. కాబట్టి మీరు దేవునితోనే కదా, మీకు ఆకలి అంటే ఏంటో తెలియదు, లేకపోతే డబ్బిక అంటే ఏంటో తెలియదు, లేకపోతే మనుషులు ఉన్నటువంటి ఆశలు కోరికలు అంటే ఏమిటో తెలియదు. That is the reason you are unfit to go to the go to the world. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క లోకంలోకి వెళ్ళడానికి పనికిరాదని చెప్పాడు. That's why అందుకోసమే the final decision He Himself has taken. కాబట్టి చివరిగా తానే ఒక నిర్ణయం తీసుకునే వాడిగా ఉంటున్నాడు. I will go down to the world. నేనే స్వయముగా ఈ లోకానికి వెళ్తాను. The Lord of Lords, the King of Kings, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, the creator of the whole ఈ world. యొక్క లోకమంతా కూడా సృష్టికర్త. Such great God has taken a decision to come down to this world. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఇక లోకమునకు స్వయంగా రావడానికి నిర్ణయం తీసుకున్న వాడు ఉంటున్నాడు. That was the plan for the redemption of the people. కాబట్టి ప్రజల యొక్క విమోచన కొరకే ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. That was the purpose why the Lord came down to this world. అందు నిమిత్తమై ఆ ఉద్దేశముతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాడు వచ్చినాడు. If you read in the Word of దేవుని God, వాక్యములో మనం చదివినట్లయితే where Jesus Christ was born. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు? Jesus Christ was born in the city of Jerusalem and a small place called Bethlehem. కాబట్టి యెరూషలేము పట్టణ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. Why the Lord was born in that Bethlehem? ఆయన బెత్లెహేములో ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు? It was the center of the world. కాబట్టి అది ప్రపంచానికి ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి స్థానం ఉంటున్నది. So Jesus is not belong to America. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అమెరికా దేశంలో చెందిన వాడు కాదు, He not belong to Europe. లేకపోతే ఐరోపా దేశంలో చెందిన వాడు కాదు, He not belong to India. లేకపోతే ఇండియా దేశంలో చెందిన వాడు కాదు, He not belong to Russia. లేకపోతే రష్యా దేశంలో చెందిన వాడు కాదు. When he is
born in the center means he belongs to everybody. కాబట్టి ఆయన మధ్యలో పుట్టాడు అనగా జ్ఞాన సమస్తంలో కూడా అందరికీ చెందినవాడు. That's your brothers and sisters. అందుకని ప్రియమైన సోదరా సోదరి, So many people they think that Jesus was for other countries. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఇతర దేశస్తుల దేవుడు అని చెప్తూ ఉంటారు. So it is not correct against the word of God. దీనికి వాక్యానుసారం అది సరైనది కాదు. So if you read in the word, దీనికి వాక్యంలో మనం చదివినట్లయితే the Lord has chosen one woman, కాబట్టి దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్న వాడికి వచ్చినాడు. one young girl. ఒక యవనస్తురాలిని ఎన్నుకున్న వాడికి వచ్చినాడు. What is her name? ఆమె యొక్క పేరేమిటంట? Her name is Mary. కాబట్టి ఆమె పేరు మరియా. Why the Lord has chosen that young girl? కాబట్టి ప్రభువు ఆ యవనస్తురాలిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? Where it is written, దీనికి వాక్యంలో ఏ రాయబడినదంటే the book of Matthew chapter 2, chapter 1, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో, and Luke chapter 2, లూకా సువార్త రెండో అధ్యాయంలో, that young girl was a virgin. కాబట్టి ఆమె కన్యక లేకపోతే యవనస్తురాలు కన్యక అనేటువంటి మాట మనకు రాయబడతా ఉన్నది. She lived holy life. ఆమె పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తా ఉన్నది. Her body was a holy ఆమె body. శరీరం పరిశుద్ధమైనది. Her heart was a holy ఆమె heart. హృదయం పరిశుద్ధమైనది. Her thoughts were holy ఆమె thoughts. యొక్క తలపులు పరిశుద్ధమైనవి. All her life was holy life. ఆమె యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధమైనట్లుగా మనం చూస్తున్నాం. That's why the Lord has chosen that young girl who was a virgin. కాబట్టి అందులో గమనించినట్లయితే కన్యకైనటువంటి ఆ యొక్క మరియను ప్రభువు ఏర్పాటు చేసుకున్న వాడు So వచ్చినాడు. it's very clear the Lord was born in Bethlehem, కాబట్టి చాలా స్పష్టమైనటువంటి విషయం ఏమిటి అనగా ప్రభు యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. and second he was born to a Mary. అది మాత్రమే కాదు, రెండవదిగా ఆయన ఆ యొక్క మరియా గర్భమున పుట్టిన వాడు వచ్చినాడు. What was the reason he was born to a Mary? కాబట్టి మరియకు ఆయన జన్మించవలసినటువంటి కారణం ఏమిటి? Because she was sinless. ఆమెలో పాపం లేదు. So in Jesus Christ's life there was no sin, in birth sin or in death sin. గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారిలో గమనించినట్లయితే ఒక జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేనట్టుగా మనం He చూస్తున్నాం. was proved himself as a sinless person. కాబట్టి ఆయన పాపరహితమైనటువంటి వ్యక్తిగా తనని తాను నిరూపించుకున్న వాడికి He వచ్చినాడు. was a sinless God. ఆయన పాపము లేనటువంటి దేవుడిగా ఉన్నాడు. At John Gospel chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో and 46 says, 46వ వచనంలో, can anybody can establish a sin in me? నాలో పాపమున్నదని మీరు స్థాపించగలరా అని ప్రభు యేసుక్రీస్తు వారు సవాలు చేస్తున్నాడు. Till today there is nobody who can establish sin in the life of Jesus ఈ Christ. యొక్క దినం వరకు కూడా ఆయనలో పాపమున్నదని ఎవరు కూడా స్థాపించలేని వారికి వచ్చినారు. Yes, brothers and sisters. అందుకని ప్రియమైన సహోదరా సహోదరి, Our Lord Jesus Christ, whom we believe, is a holy God. కాబట్టి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరినైతే మనం నమ్మి ఉంచున్నామో ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. He is a holy person. ఆయన పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. He was born to a Mary who was a virgin. ఆమె కన్యకైనటువంటి మరియ గర్భమున ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించిన వాడు వచ్చినాడు. When Jesus was born, ఎప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించాడు, there are so many testimonies are there. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. If you read book of Luke Gospel chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదివినట్లయితే, first of all, the angels came to the shepherds early. ఆయన గమనించినట్లయితే ఆయన దేవుడు మొట్టమొదటిగా గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి ఉంటున్నారు. The shepherds went there to worship the Lord. కాబట్టి ఆయన మొట్టమొదటిగా గొర్రెల కాపరులు ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నారు. They have given witness that Jesus was born in this world. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాలని వారు మొట్టమొదటి సాక్షులుగా ఉంటున్నారు. This is the first testimony. మొట్టమొదటి సాక్ష్యము. And the second one is, రెండవగా గమనించినట్లయితే when there was a star in the heaven. ఆయన ఆకాశంలో ఒక నక్షత్రం గమనిస్తూ ఉంటున్నాం. If you read Mark's Gospel chapter 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూసినట్లయితే, the star was shining on the sky. ఆ యొక్క ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగుతా ఉన్నది. The nature has given a witness for the birth of Jesus Christ. కాబట్టి ఈ యొక్క ప్రకృతి స్వయముగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మమునకు సాక్షిగా ఉంటున్నది. So how many things are there in the Christmas you can understand? కాబట్టి ఈ క్రిస్మస్ అనేటువంటి యొక్క విషయంలో అనేక విషయాలు ఉన్నాయి. There are so much. Our nature has given good testimony about Jesus Christ's birth. కాబట్టి అత్యధికంగా గమనించినట్లయితే ప్రకృతి ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మమునకు సాక్షిగా ఉంటున్నది. And third thing is, మూడవగా గమనించినట్లయితే the wise people in those days who are searching for the scriptures, they also found the star. కాబట్టి లేఖన భాగాలను పరిశోధిస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానులు కూడా ఆ యొక్క నక్షత్రమును చూసిన వారికి వచ్చినారు. They testified about the birth of Jesus Christ. కాబట్టి వారు గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మమునకు సాక్షులుగా ఉంటున్నారు. And the next point was, మూడవగా గమనించినట్లయితే in those days Herod was ruling in the Jerusalem area. ఆ దినములలో హేరోదు అనేటువంటి రాజు ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో పరిపాలిస్తూ ఉంటున్నాడు. He was another witness for the birth of Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మమునకు మరొక సాక్షిగా ఉంటున్నాడు. At the same time, అదే సమయంలో
Jerusalem, around the Jerusalem, has given very good testimony about the birth of Jesus Christ. కాబట్టి ఆ యెరూషలేము పట్టణం ఉంది కదా, యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక సాక్షులుగా ఉంటున్నారు. How many testimonies are there about Jesus Christ? కాబట్టి ఆయన పుట్టుక గురించి అనేక మంది సాక్ష్యాలు ఇచ్చిన వారు ఉంటున్నారు. What is the first testimony? మొట్టమొదటి సాక్ష్యం ఏమిటి? The shepherds. ఆ యొక్క గొర్రెల కాపరులు. What is the next? What was the next testimony? రెండవ సాక్ష్యం ఏమిటి? The star, the nature of the star. ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రం సాక్ష్యం ఇచ్చింది. Who was the next testimony? ఆ తర్వాత ఉన్నటువంటి సాక్షులు ఎవరు అనగా The wise people in the east, they also testified. గొర్రెల కాపరులు ఆ యొక్క సాక్షులుగా ఉంటున్నారు. And who is the next testimony? ఆ తర్వాత సాక్షులు ఎవరు The గమనించండి. king was the ruler of Herod was also a testimony. ఆయన హేరోదు రాజు కూడా ఒక సాక్షిగా ఉంటున్నాడు. Some of the two other testimonies. అది మాత్రమే కాదు, ఎవరైనా సాక్షులు The whole Jerusalem has given the testimony of birth of Jesus Christ. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క సాక్షులుగా ఉంటున్నారు. Can we find any person having such a great testimony in this world? అటువంటి గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి కానీ ఎవరైనా సరే మనుషుడు కానీ లోకంలో ఎవరు ఉన్నారా? There are so many incarnations came to this world in the name of God. దేవుళ్ళు అనబడినటువంటి వారు అనేక మంది ఈ లోకంలో వచ్చారు. But there was no such a good testimony as the testimonies given from the Lord Jesus Christ. అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో ఇవ్వబడినటువంటి సాక్ష్యము వారి విషయంలో ఎప్పటికి కూడా ఎక్కడ కూడా ఇవ్వబడలేదు. Yes, sir, brothers and sisters. అనే ప్రియమైన సహోదర The సహోదరి, Christmas is very much true in this world. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ అనేటటువంటిది చాలా నిజమైనటువంటిది లేకపోతే సత్యంతో ఉన్నటువంటిదిగా ఉంటున్నది. Now I told you the plan of God కాబట్టి నేను ఇప్పుడు వరకు మీకు దేవుని యొక్క ప్రణాళిక గురించి తెలియజేస్తూ and వచ్చాను. the testimonies of his birth of Jesus Christ. అది మాత్రమే కాదు, ఆయన యొక్క పుట్టుకలో ఉన్నటువంటి సాక్ష్యముల గురించి చెబుతూ వచ్చాను. Now the third thing is, మూడోది గమనించినట్లయితే what is the object of Jesus Christ to be born in this sinful world? ఈ యొక్క పాప లోకంలో జన్మించడానికి ఆయనకు ఉన్నటువంటి కారణం ఏమిటి? The Bible says, నేను వాక్యం సెలవిస్తున్నదంటే Romans chapter 6 and verse 23, మీరు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము all have sinned and come short of glory of God. కాబట్టి అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. Everybody in the world, they are committing sins and they deserve for hellfire. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపము చేసి వారందరూ కూడా నరకమునకు పాత్రులుగా ఉంటున్నారు. Now what is the way to deliver them from their sinful condition? అయితే ఇప్పుడు ఆ యొక్క పాప స్థితిలో నుండి వారిని విమోచించడానికి ఉన్నటువంటి ఆ యొక్క సమాధానం ఏమిటి? There are 7 reasons for the birth of Jesus Christ, why he lived in this world. దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు జీవించడానికి 7 కారణాలు మనం చూడవచ్చు. The very first thing is, మొట్టమొదటిగా గమనించినట్లయితే in the book of John Gospel chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయంలో the Lord said, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, I came to this world to fulfill my Father's will, not my will. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కోసమై ఈ లోకానికి వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెబుతూ వచ్చారు. That was the first testimony Jesus Christ is given. కాబట్టి మొట్టమొదటి సాక్ష్యం యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మాట అది. I came down to this world to fulfill my Father's will. కాబట్టి నా యొక్క తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కోసమై ఈ లోకానికి వచ్చి ఉన్నాను. What is the Father's will? తండ్రి చిత్తం ఏమిటి? The Father's will is to save all these people from the hands of Satan, and they should be given a place in the kingdom of God. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే ఆ యొక్క తండ్రి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడి ఆ యొక్క నరకం నుంచి తప్పించబడి అక్కడ మాత్రమే కాదు పరలోకంలో వారి కొరకు ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి కొనిపోబడాలి. That's why Jesus was born to fulfill the purpose or the heart of his Father. కాబట్టి గమనించినట్లయితే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి కోసమై యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించిన వారికి ఇచ్చినాడు. Secondly, రెండవదిగా if you read Matthew chapter 2 and verse 6, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే there are so many prophets in the Old Testament prophesied about the birth of Jesus Christ. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క జన్మము గురించి ప్రవచించిన వారు ఉంటున్నారు. So many prophecies were there. అనేక ప్రవచనాలు ఉంటున్నాయి. So to fulfill all those prophecies, కాబట్టి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి కోసమై Jesus came down to this world. యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చిన వాడు ఉంటున్నాడు. Those prophets are also giving witness about his birth which is going to take place in the future. కాబట్టి రాబోయే దినములలో ఆ యొక్క రక్షకుడు జన్మిస్తాడని వారు ప్రవచించిన వారు ఉంటున్నారు. Yes, brothers and sisters, అందుకని ప్రియమైన సహోదర సహోదరి, the great testimony about Jesus Christ is written in the Word of God. దేవుని వాక్యంలో ఆయన గురించి యేసుక్రీస్తు వారి గురించి అనేక సాక్ష్యాలు రాయబడుతూ ఉంటాయి. Now when Jesus was born, ఎప్పుడు యేసు వారి లోకంలో జన్మించాడో at a very small age, ఆయన చాలా చిన్నతనంలోనే so the shepherd went and worshipped him. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు వెళ్లి
ఆయనను ఆరాధించారు. Why the shepherd worshiped the Lord Jesus Christ? ఎందు నిమిత్తమై ఆ యొక్క గొర్రెల కాపరులు ప్రభు యేసుక్రీస్తుని ఆరాధించారు. Shepherds were uneducated people. ఆ యొక్క గొర్రెల కాపరులు చదువు లేనటువంటి వారు. They were in the villages. వారు గ్రామములలో ఉంటుండేవారు. They were watching their sheep in the night days. రాత్రి సమయంలో వారు తమ యొక్క గొర్రెలను కాచుకుంటున్నారు. So that shows Lord is living even the village people, uneducated people, uncultured people. దీని అర్థం ఏమిటి అనగా ప్రభు యేసుక్రీస్తు వారు లేకపోతే దేవుడు చదువు లేనటువంటి వారు, నాలుగు లేనటువంటి వారు, లేకపోతే గ్రామంలో నివసించినటువంటి వారందరినీ కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడు. In the house of God we are all equal. కాబట్టి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క గృహంలో మనమందరం కూడా సమానమైనటువంటి వారిని. We may come from high family. మనం ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చి ఉండవచ్చు. We may come from low family. లేకపోతే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి ఉండవచ్చు. We are all equal in the house of God. మనమందరం కూడా దేవుని యొక్క దృష్టిలో సమానమైనటువంటి వారిని. That was the reason why God has given the chance for the shepherds. కాబట్టి అందరి వ్యక్తిగా గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క గొర్రెల కాపర్లకి కూడా ఒక అవకాశం ఇచ్చిన వాడికి ఇచ్చినాడు. And secondly, రెండవదిగా He has given the same opportunity to the wise people. ఆయన అటువంటి అవకాశంని ఆ యొక్క జ్ఞానులకు కూడా ఇచ్చిన వాడికి ఇచ్చినాడు. Wise people means educated people. ఆ యొక్క జ్ఞానులు అనగా చదువుకున్నటువంటి వారు. They live in very high cultured families. వారు మంచి నాగరికత కలిగినటువంటి కుటుంబంలో ఉంటున్నారు. They come from high families. మాత్రమే కాదు, వారు ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నారు. That shows Lord is giving the same opportunity for high class people also. అనగా అదే అవకాశమును దేవుడు ఉన్నతమైనటువంటి కుటుంబంలో వారికి కూడా ఇచ్చిన వాడికి ఇచ్చినాడు. That's why Lord Jesus Christ is equal to everybody. కాబట్టి గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు అందరికీ సమానమైనటువంటి వాడు. That's why brothers and sisters, అందుకని ప్రియమైన సహోదర సహోదరి, the wise people went all over the place and worshiped the Lord. కాబట్టి ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు చాలా దూరం ప్రయాణం చేసి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధించిన వారు ఉంటున్నారు. One side the shepherds worshiped the Lord, ఒకవైపు గమనించినట్లయితే ఆ గొర్రెల కాపరులు ప్రభువును ఆరాధించారు. and inside the wise people worshiped the Lord. రెండో వైపు గమనించినట్లయితే ఆ జ్ఞానులైనటువంటి వారు ప్రభువుని ఆరాధించారు. So many people they say, కాబట్టి అనేక మంది ఏం చెప్తూ ఉంటారంటే Jesus went to Kashmir, ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క కశ్మీర్ ప్రాంతంలోకి వెళ్ళాడు. so he was not there in the Jerusalem. యెరూషలేములో ఆయన లేడు. He married some person there. ఒక వ్యక్తిని ఎవరో వివాహం కూడా చేసుకున్నాడు. He died there in that place. ఆయన స్థలంలో చనిపోయాడు. And there are so many stories behind this story of Jesus Christ. ఆ యొక్క యేసు ప్రభు గురించి అనేక కథలు కొంతమంది చెప్తూ ఉంటారు. But you'll find in the book of Luke Gospel, లూకా సువార్తలో ఒక మాట చూడవచ్చు. Luke Gospel, లూకా సువార్త chapter 2, రెండవ అధ్యాయము and verse 42. 42వ వచనము. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినము తిరిగిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి జరగక ఆయన సమూహంలో నడుచుకొనిచ్చి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలో నిలబడిన వారితో ఆయనకు వెదురుచుండిరి. At the age of 20 years, Jesus was there in the Jerusalem. కాబట్టి 12 సంవత్సరాల ప్రాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేములో ఉండటం మనం చూస్తున్నాం. And after some time, కొంతకాలమైన తర్వాత he went to his father and mother. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బాలుడైనటువంటి యేసు ప్రభు వారి తన యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. They had a profession. వారికి ఒక పని ఉన్నది. What is that profession? వారికి పని ఏమిటి అంటే And like today's, they make so many wooden things on those days. కాబట్టి వారు చెక్కతో అనేక పనులను చేస్తుండేవారు. Vajrangi. కాబట్టి వడ్రంగి పనులు చేస్తుండేవారు. So she, Lord Jesus Christ went and joined with the parents and continued their work. కాబట్టి గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. తన యొక్క తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క పనిని చేస్తూ ఉంటున్నాడు. Up to the age of 30 years, 30 సంవత్సరాల వరకు he did not come outside to preach the word of God. దేవునికి వాక్యం చెప్పడానికి ఆయన బయటకు మాత్రం రాలేదు. Why? ఎందుకోసమంటే According to Jewish custom, ఆ యొక్క యూదుల ఆచారం ప్రకారము up to 30 years, nobody will be declared as an adult person or can preach the word of God publicly. కాబట్టి ఒక 30 సంవత్సరములు వచ్చేటటువంటి సమయం వరకు లేక 30 సంవత్సరాలు వస్తేనే కానీ ఒక వ్యక్తి బయటకు వెళ్ళి బోధ చేయలేడు. And after 30 years, they will be given the freedom to go and preach the word of God. 30 సంవత్సరాల తర్వాత వారు బయటకు వెళ్ళి దేవుని వాక్యం మాత్రం ప్రకటించవచ్చు. Many people, without understanding the word of God, with their blindness, they say that Jesus went to Kashmir, Jesus went to Pakistan, Jesus went to India. They say so many things. కాబట్టి ఈ యొక్క మాట తెలుసుకునేటువంటి వారు అనేక మంది యేసు ప్రభు వారు పాకిస్తాన్కి వెళ్ళాలని లేకపోతే కశ్మీర్కి వెళ్ళాలని లేకపోతే మరొక స్థానం వెళ్ళాలని చెబుతూ ఉంటారు. The Bible says very clearly. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. Up to 30 years he was there in the Jerusalem with his parents.
years. 30 సంవత్సరముల వరకు ఆయన తన యొక్క తల్లిదండ్రులతో పాటు ఉన్నాడు. At the age of 30 years, 30 సంవత్సరముల వరకు తర్వాత publicly he came outside. ఆయన బయటికి వచ్చాడు. My brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, Jesus lived in this world for 3.5 years in his ministry. కాబట్టి ఆయన 3.5 సంవత్సరం ఈ లోకంలో పరిచయం చేస్తూ వచ్చాడు. Jesus was born as a small boy. ఒక చిన్నవాడిగా ఆయన జన్మించి He was grown as a boy. తర్వాత ఆయన పెరిగినటువంటి వాడికి వచ్చినాడు. He helped his parents in his home. అది మాత్రమే కాదు, తన యొక్క తల్లిదండ్రులకు సహాయపడిన వాడికి వచ్చినాడు. And finally at the age of 30 years, publicly came outside. 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన చేశాడంటే బయటకు వచ్చి బోధ చేస్తూ He వచ్చినాడు. was baptized by John the Baptist. అది మాత్రమే కాదు, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ద్వారా బాప్తిస్మం కూడా పొందిన వాడికి వచ్చినాడు. Then he came outside to preach the word of ఆ God. తర్వాత దేవుని వాక్యమును తెలియపరచడానికి లేక బోధించడానికి ఆయన బయటకు వచ్చాడు. Now I am giving all these things. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, Christmas is not simply it is a festival. కాబట్టి క్రిస్మస్ అనేటటువంటి ఒక పండుగ కాదు. Great purpose is there behind the Christmas. కాబట్టి క్రిస్మస్ వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. Shall we turn to the book of Matthew, మత్తయి సువార్త chapter 16, 16వ అధ్యాయము verse 18. 18వ వచనం గమనించినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిలో నేరవని నేను నీతో చెప్పుచున్నాను. Here we find the purpose of why Jesus Christ came to this world. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఇక్కడ రాయబడతామని, I will build my church. నా సంఘమును నేను కట్టెదను. There was no church before Jesus Christ was born. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఒక సంఘము లేదు. They have synagogues. వారికి దేవాలయాలు ఉండేవి. People follow traditions and festivals. అక్కడ పండుగలు చేసేవారు, పద్ధతులు ఆచారాలు ఉంటుండేవి. They live in sinful condition వారు పాపములు జీవిస్తుండేవారు, and they do all sinful acts ఇంకా చాలా పాపములు చేస్తుండేవారు. and they continue in the traditional activities. అది మాత్రమే కాదు, వారి తమ యొక్క ఆచారాలలో పద్ధతులలో ఉంటుండేవారు. There was no church in this world. ఈ లోకంలో ఒక సంఘం లేదు. That's why, brothers and sisters, అందుని బట్టి మేము ప్రియమైన సహోదర సహోదరి, Lord wants to establish a living church in this world. ఒక సజీవమైనటువంటి సంఘమును ఏర్పాటు చేయడము ఆయనకు ఉద్దేశము. Jesus was born to establish a living church, a loving church, a holy church in this sinful world. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏమిటి అంటే, ఈ యొక్క పాపలోకములో ఒక సజీవమైనటువంటి సంఘము, ఒక ఆ యొక్క ప్రేమతో కూడినటువంటి సంఘము ఏర్పాటు చేయడమే. How it is possible? అది ఏ విధంగా సాధ్యమండి? It is possible only because of his death. కేవలం ఆయన యొక్క మరణమును బట్టి అది జరగబడుతున్నది. If you read book of Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివినట్లయితే, verse 29 says, 29వ వచనంలో గమనించినట్లయితే, he has authority on his preaching. కాబట్టి తన యొక్క బోధ మీద తనకు అధికారం కలిగిన వాడు వచ్చినాడు. He is not preaching like an ordinary person. సాధారణమైనటువంటి వ్యక్తులు ఆయన బోధ చేయడం లేదు. He preaches with much authority. ఆయన గొప్ప అధికారంతో బోధ చేస్తూ వచ్చినాడు. If you read same Matthew chapter 8, అదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం చదివినట్లయితే, when the storms are attacking his disciples, storms. ఎప్పుడైతే తుఫానులు ఆయన యొక్క శిష్యుల మీదకి వచ్చేస్తున్నాయో, Matthew chapter 8 and verse 26. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారము, He rebuked all the storms and cyclones. అప్పుడున్నటువంటి తుఫానులను ఆయన గద్దించిన వాడిగా ఉంటున్నాడు. He has an authority over the storms and cyclones. గమనించినట్లయితే ఆయనకు ఈ యొక్క తుఫానుల మీద కూడా అధికారం కలిగిన వాడు ఉంటున్నాడు. If you read Mark Gospel chapter 9, మార్కు సువార్త 9వ అధ్యాయం చదివినట్లయితే, verse 25, 25వ వచనంలో, one person came with so much demons, ఒక వ్యక్తి దయ్యములు పట్టిన వాడిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు with authority cast out all such demons. ఆ యొక్క దయ్యములను వాడి గొప్ప అధికారంతో తోలివేసిన వాడికి వచ్చినాడు. If you read John Gospel chapter 11, యోహాను సువార్త 11వ అధ్యాయం చదివినట్లయితే, verse 43, 43వ వచనంలో, when Lazarus was died with so many, the 3 days back, లాజరసు ఆ యొక్క లాజరు అనేటువంటి వ్యక్తి 3 దినముల క్రితం చనిపోయినప్పుడు, God has an authority over the death. ఒకటి గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క మరణం మీద అధికారం కలిగిన వాడికి వచ్చినాడు. So Christmas is not a simple Christmas. కాబట్టి ఇంకా క్రిస్మస్ అనేటువంటిది సాధారణమైనటువంటి కాదండి. He can deliver you from sinful condition. నిన్ను పాప స్థితి నుండి విమోచించగలడు. He can deliver you from your sick condition. లేకపోతే నీ అనారోగ్య స్థితి నుండి నిన్ను విడిపించగలడు. He can deliver you from demon pollution condition. లేకపోతే నీ యొక్క దయ్యం పట్టినటువంటి స్థితి నుండి నిన్ను విడిపించగలడు. He can deliver you from your death. లేకపోతే నీ యొక్క మరణం నుండి కూడా ఆయన నిన్ను విడిపించగలడు. He can deliver you from the clutches of the Satan. సైతాను యొక్క బంధకముల నుండి విడిపించగలడు. He can deliver you from the gates of the hellfire. లేకపోతే ఆ యొక్క నరకం యొక్క ద్వారముల నుండి కూడా నిన్ను విడిపించగలడు. He is not an ordinary Jesus. ఆయన సాధారణమైనటువంటి యేసు ప్రభువు
కాదండి. It is not a simple Christmas. అది సాధారణమైనటువంటి క్రిస్మస్ కాదండి. With a great purpose, Jesus Christ came to this world. గొప్ప ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చిన వాడు వచ్చినాడు. He is establishing His church. ఆయన తన యొక్క సంఘమును ఏర్పాటు చేస్తున్నాడు. How? ఈ విధంగా That's why if you read book of 1 Timothy chapter 1 verse 15, మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, Mark Gospel chapter 1 and verse 21, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో what is written? ఏం రాయబడుతున్నదంటే, He will deliver all His people from His sins. కాబట్టి పాపము నుండి తన యొక్క ప్రజలను ఆయన విడిపించినటువంటి వాడు చూస్తున్నాడు. It is not possible by any person in this ఈ world. లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ద్వారా కూడా సాధ్యమైనటువంటి కాదు. We are all committed sins. మనమందరం కూడా పాపం చేసిన వారమే. We cannot deliver any person. మరి ఎవరిని కూడా విడిపించలేము. We cannot redeem any person. మరి ఏ వ్యక్తిని కూడా We విమోచించలేము. cannot forgive any ఏ person. వ్యక్తిని కూడా క్షమించలేము. Only Jesus can do that work. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. Yes, brothers and sisters. అందుకని ప్రియమైన సోదర The సోదరులు, purpose of Christmas is to save the sinner. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పాపులను రక్షించాలి. Today, ఈ రోజున you and I, we are going to celebrate the Christmas. నీవు నేను మనమందరం కూడా క్రిస్మస్ పండుగను జరిపించుకోబోతున్నాము. Make sure whether you are delivered from the sinful condition. నీవు ఆ యొక్క పాపస్థితి నుండి విమోచించబడినావా? జ్ఞాపకం ఉంచుకో. Still we are continuing in the same sinful condition. లేకపోతే మనం ఇంకా ఆ యొక్క పాపస్థితిలో జీవిస్తున్నామా? Or living in the sinful thoughts. లేకపోతే ఆ యొక్క పాప తలంపులలో ఉంటున్నామా? Doing sinful deeds. లేకపోతే పాప కార్యములు చేస్తుంటున్నామా? Going to the sinful places. లేకపోతే పాప స్థలంలోకి వెళ్తుంటున్నామా? Having a sinful testimony. లేకపోతే పాప సంబంధమైనటువంటి సాక్ష్యం కలిగిస్తున్నామా? Jesus came down to this world in order to deliver us from such situation. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప స్థితి నుండి మనల్ని విడిపించడానికి కోసమై ఈ లోకానికి వచ్చారు. Those who are delivered from such place, ఎవరైతే అటువంటి స్థితిలో నుండి విడిపించబడిన వారు ఉంటున్నారో they are called holy people. వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. They are called the believers of Jesus. వారు ఆ యొక్క క్రీస్తు యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్నారు. They are called the house of God. వారు దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నారు. They సంఘముగా పిలువబడుతున్నారు. are called the church of వారు God. దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నారు. Today it is a day to place you and we are there in that living church. కాబట్టి అటువంటి సజీవమైన సంఘములో నీవు నేను ఉన్నామంటే అది గొప్ప ధన్యత. Why Jesus Christ born in this world? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు? To establish a living church. సజీవమైన సంఘమును ఏర్పాటు చేయడానికి To కోసమే. establish a loving church. ఒక ప్రేమగల సంఘమును స్థాపించడానికి కోసమై. To establish a holy church. ఒక పరిశుద్ధమైన సంఘమును స్థాపించడానికి To కోసమై. establish a glorified church. మార్గగల మహిమగలటువంటి సంఘమును స్థాపించడానికి కోసమై. There are so many churches in this world. ఈ లోకంలో అనేక సంఘములు ఉన్నాయి. Can we find the love of Jesus in the midst of God's people? దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతున్నామా? Can we find the holiness among God's people? ఆ యొక్క పరిశుద్ధత దేవుని యొక్క ప్రజల మధ్యలో మనం చూడగలుగుతున్నామా? Can we find the glory of God among the God's people? దేవుని యొక్క ప్రజల మధ్యలో దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నామా? All the dead churches, dead churches. ఎక్కడ చూసినా సరే చనిపోయినటువంటి మరణించినటువంటి సంఘములు. Today the Lord is seeking for true living church. కాబట్టి ఈ దినమున దేవుడు ఒక నిజమైనటువంటి సంఘమును వెతుకుతూ ఉంటున్నాడు. The whole world is celebrating Jesus in the name of Jesus Christmas. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా కూడా జరుపుకుంటా ఉన్నది. But remember one thing. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం He ఉంచుకోండి. came for you. నీ కోసం ఆయన వచ్చి He ఉంటున్నాడు. was born in this ఈ world. లోకంలో ఆయన జన్మించాడు. He lived in this ఈ world. లోకంలో ఆయన పుట్టి వచ్చాడు. And he performed so many miracles. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. He preached the word of God to the people. ప్రజలకు ఆయన బోధ చేస్తూ వచ్చాడు. If you read Mark Gospel chapter 7 and 37, మత్తయి సువార్త 7:37 చదివినట్లయితే he did everything good. ఆయన సమస్తమును బాగుగా చేశాడు. He did so many miracles. అనేక అద్భుతాలు చేశాడు. If you read John Gospel chapter 2 and verse 9, యోహాను సువార్త 2:9 చదివినట్లయితే he did so many signs and wonders. ఆయన అనేక అద్భుత కార్యములు సూచక క్రియలు చేస్తూ వచ్చాడు. But with all these, this man cannot be delivered. వీటన్నిటిని బట్టి ఒక మనుషుడు మాత్రము విడిపించబడలేడు. Not by preaching, బోధ ద్వారా కాదు, not by miracles, లేకపోతే అద్భుతాల ద్వారా కాదు, not by healing, లేకపోతే స్వస్థత బట్టి కాదు, not by any wonders. లేకపోతే అద్భుతాలను బట్టి కాదు. కానీ The plan of God is for the redemption of the people is through the death of Jesus Christ. దేవుని ప్రజలు లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏ విధంగా విమోచించబడుతున్నారని గమనించినట్లయితే దేవుని ఉద్దేశం ఏమిటి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చనిపోవడం ద్వారా. Mark Gospel chapter 10, మార్కు సువార్త 10వ అధ్యాయము verse 35. 45వ వచనం చదివినట్లయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయడం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణం ఇచ్చినప్పుడు వచ్చాడు. Why he came to the world? ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? Again, Mark was writing in this manner. మార్కు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Jesus came to this world to serve you. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు పరిచారం చేయడానికి. Today we have to serve so many munis and rishis and so many saints. ఈ లోకంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధులైన వారిని లేకపోతే ముళ్ళను లేకపోతే ఇంకా మిగతా వారిని మనము వారిని సేవిస్తూ ఉంటాం, పరిచారం చేస్తూ ఉంటాం. But Jesus was not like that. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ విధంగా లేరండి. He came to serve you. ఆయన నీకు పరిచారం చేయడానికి కోసం ఈ లోకానికి వచ్చాడు. He came to help you. నీకు సహాయం చేయడానికి కోసం ఈ లోకానికి వచ్చాడు. He came to comfort you. ఆదరించడానికి కోసం ఈ లోకానికి వచ్చేస్తున్నారు. He came to strengthen you. నేను బలపరచడానికి కోసం ఈ లోకానికి వచ్చేస్తున్నారు. That's why he became a servant for you. అందుని నిమిత్తమై నీ కోసమైన ఒక పరిచారకుడిగా మార్చబడుతున్నాడు. Though he is God in heaven, ఆయన పరలోకములో దేవుడు ఉన్నప్పటికీ, he is the King of kings and Lord of lords in this ఈ world. లోకంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్నప్పటికీ, He is a good shepherd for the sheep. ఆయన లోకంలో ఉన్నటువంటి లేకపోతే ఈ యొక్క గొర్రెలకు మంచి కాపరికి ఉన్నప్పటికీ, He is the light of this darkened world. ఈ యొక్క చీకటితో కూడుకున్నటువంటి లోకంలో ఆయన వెలుగుగా ఉన్నాడు. He is the living bread for the people who are hunger. ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వారికి జీవాహారంగా ఉంటున్నాడు. Such a great God. అటువంటి గొప్ప దేవుడు He became a servant for you and for నీ me. కోసం నా కోసం ఒక పరిచారకుడిగా ఒక సేవకుడిగా అయిపో వచ్చాడు. That's why you have to believe that Jesus Christ. అందు నిమిత్తమైన ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మవలసిన వారుగా You have to ఉంటున్నాం. believe his birth. ఆయన యొక్క జన్మమును నమ్మవలసిన వారుగా The ఉంటున్నాం. Christian means so he was born to serve every person in this world. కాబట్టి క్రిస్మస్ అనగా ఆయన ఈ లోకంలో అందరికి పరిచారం చేయడానికి కోసమై జన్మించాలనే విషయాన్ని నమ్మటము. Read 4 Gospels. 4 సువార్తలు మనం చదివినట్లయితే Every time you will find Jesus used to go to one house. కాబట్టి ప్రతి సమయంలో కూడా యేసు ప్రభు వారు ఒక కుటుంబానికి వెళ్తుండేవాడు, He used to go to one village. ఒక గ్రామానికి వెళ్తుండేవాడు, The poor people, లేకపోతే పేదవారి దగ్గర the వెళ్తుండేవాడు, needy people, అవసరం ఉన్నటువంటి వారి దగ్గర the వెళ్తుండేవాడు. poor people who are in tears, ఎవరైతే దుఃఖంలో లేకపోతే కన్నీరులో ఉన్నారో, the poor people who are comfortless. ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో, So all day he used to serve such people. దినమంతా కూడా అటువంటి వారికి ఆయన పరిచారం చేస్తుంటున్నాడు. So Jesus Christ came or born as Christ in the name of Christmas to serve you and me. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక క్రీస్తుగా ఎందుకు జన్మించాడంటే నీలాంటి నాలాంటి వారికి లేకపోతే నీకు నాకు పరిచారం చేయడానికి కోసమే. Why Jesus was born? ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు? He was to establish a church, a living church in this world. ఒక సత్యమైన సంఘమును స్థాపించడానికి కోసమే ఈ లోకంలో జన్మించాడు. The whole world is in the hands of the Satan. కాబట్టి ఈ లోకమంతా కూడా సైతాన్ యొక్క హస్తంలో ఉంటున్నది. He is the ruler of the world. ఆయన ఈ లోకములకు ఆ యొక్క పరిపాలించేటువంటి వాడు ఉంటున్నాడు. Everybody is under his rule and authority. అందరు కూడా ఆయన యొక్క అధికారం కింద పరిపాలన కింద ఉంటున్నారు. Everybody is afraid of him. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క అతన్ని బట్టి భయపడుతుంటున్నారు. That's why they go and worship so many gods. అందులో గమనించినట్లయితే అనేక దేవుళ్ళను వారు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. My brothers and sisters, ప్రియమైన సోదరా సోదరి, that's why in this sinful world, ఈ యొక్క పాపలోకంలో, in this unholy world, అపరిశుద్ధమైనటువంటి పవిత్రత లేనటువంటి లోకంలో Lord was to establish his living church. ఈ యొక్క సజీవన సంఘమును ఆయన ఏర్పాటు చేయాలి. That is the reason Jesus was born in this world. అందు నిమిత్తమై ఈ లోకంలో ఆయన జన్మించాడండి. And secondly, రెండవదిగా what we read in the same Mark chapter 10 and verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం ఏం చదివామంటే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణం ఇచ్చినట్టు వచ్చినాను. So he came to give his life. ఆయన తన యొక్క ప్రాణం పెట్టడానికి కోసం ఈ లోకానికి వచ్చినాడు. If we read book of John Gospel chapter 10 and verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, I came to this world ఈ లోకంలోకి ఎందుకు వచ్చానంటే to give my life to you. నా ప్రాణము పెట్టడానికి కోసం ఈ లోకానికి వచ్చినాడు. And that life may be abundance to you. ఆయన జీవం అనేటువంటిది సమృద్ధి అనేటువంటి జీవము. I was to give my life to you. నా జీవము మీకు ఇస్తాను. I was to give my abundance life to you. మాత్రమే కాదు, సమృద్ధి జీవంని కూడా ఇస్తాను అంటున్నాడు. When Jesus was born in Bethlehem, ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఎందుకు జన్మించారండి? to give that life to you. అటువంటి జీవముని ఇవ్వడానికి కోసమై. The abundance of life to you. మాత్రమే కాదు, సమృద్ధి జీవం ఇవ్వడానికి కోసమై. Why? కోసమండి. There is no life in us. ఎందుకంటే మనలో జీవం లేదు. We can very easily all kinds of lies. కాబట్టి మనము చాలా సాధారణంగా మనం అబద్ధాలు చెప్తూ ఉంటాం. We do all kinds of evils very easily. మనము ఆ యొక్క చెడుతనమును ఊరికనే చేస్తూ ఉంటాం. We have so much jealousy in our nature. మనలో అనేకమైనటువంటి కుళ్ళు కలిగినటువంటి వారుగా ఉంటాం. We have selfish nature. మన మాత్రం
స్వార్థపరులుగా ఉంటున్నాం. That's why we have died in our sinful condition. కాబట్టి మన యొక్క పాప స్థితిలో మనము మరణించిన వారుగా ఉంటున్నాం. So that is the reason Jesus was born. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. He wants to give his life to you. ఆయన తన యొక్క జీవమును నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. How many of you received Jesus Christ as your personal Savior? ఎంతమంది మీలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా అంగీకరించారు? You are a blessed person. నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు దీవించబడిన వాడివి. You are a living person. సజీవమైనటువంటి వాడివి. Because you are received that life in your life. ఎందుకంటే ఆ జీవమును నీ జీవితంలో నీవు పొందుకొని ఉంటున్నావు. But at the same time, అదే సమయంలో what the second thing is? రెండవ విషయం ఏమిటి అనగా The life which is in abundance. సమృద్ధి జీవము. If you have abundance of life, సమృద్ధి జీవం మనం కలిగి ఉన్నట్లయితే you can go anywhere. ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు. We can run anywhere. ఎక్కడికైనా సరే పరిగెత్తవచ్చు. We can do anything. ఎక్కడికైనా ఏదైనా సరే చేయవచ్చు. Because we have a lot of strength in us. ఎందుకంటే మనలో చాలా బలం ఉన్నది. We have a lot of power in us. మనలో చాలా అధికారం ఉన్నది. Our health is very good health. మనకి మంచి ఆరోగ్యం ఉన్నది. That's why you can go everywhere. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమే. So those are receiving the abundance of life. కాబట్టి ఎవరైతే సమృద్ధి జీవనం పొందిన వారు ఉంటున్నారో They preach the word of God. దేవుని వాక్యమును బోధిస్తున్నారు. They testify about Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తారు. They will worship the Lord. ప్రభు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తారు. They will take part in God's temple. దేవుని ప్రభు యొక్క బలలో పాల్గొంటారు. They will serve in the house of God. మాత్రమే కాదు ప్రభులో లేకపోతే ప్రభు యొక్క గృహములో పరిచయం చేస్తారు. They will cry for the world. ఆ యొక్క లోకము కొరకై విజ్ఞాపన చేస్తారు. They are ready to suffer for Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారి కొరకై తమను తాము శ్రమ పెట్టుకోవడానికి సిద్ధంగా They are ఉన్నారు. ready to carry the cross in this world. వారు తమ మీద ఆ యొక్క శిలువను మోయడానికి సిద్ధంగా ఉన్నారు. They will not throw this world. లోకంలో వారు ప్రేమించరు. Because they receive the abundance of life in their life. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ప్రభు యొక్క సమృద్ధి జీవనం పొందారు. That's why Jesus said, అందుకే ప్రభు ఏం చెప్పాడంటే I was born in Bethlehem in order to give this abundance life to you. అటువంటి సమృద్ధి జీవము నీకు ఇవ్వడానికి కోసం బెత్లెహేంలో నేను జన్మించి ఉన్నాను. That's why, brothers and sisters, ప్రియమైన సహోదరా సహోదరి, Christmas does not mean simply eating something bread or sweet. లేకపోతే క్రిస్మస్ దినమున ఏదో ఒక తయారు చేసుకొని స్వీట్ తినడం కాదు కానీ Or drinking so much drinking. లేకపోతే చాలా మంచి మంచి వాటిని త్రాగడం కాదు కానీ You will find if you go to on Christmas Day in the United States, ఆ యొక్క అమెరికా దేశంలో క్రిస్మస్ దినమున వెళ్ళినట్లయితే you will find more accidents on that day. ఆ రోజున అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. Why you know? ఎందుకోసమంటే Every day they take only one bottle of brandy. వారు ప్రతిరోజు కూడా ఒక బాటిల్ బ్రాంతి తాగితే But on that day, because of name of Jesus, they take three bottles at the same time. క్రిస్మస్ వచ్చిందని వారు ఏం చేస్తారంటే 3 బ్రాంతి బాటిల్ తాగుతారంట. And they will sit in the car. కార్లో కూర్చుంటారు. And they feel as if they are going by the aeroplane. ఏరోప్లేన్ వెళ్తున్నట్టు అనుకుంటారు. When so many accidents takes place. ఆ దినమున అనేక యాక్సిడెంట్లు ఆ యొక్క దేశంలో జరుగుతూ That ఉంటాయి. is not the purpose why Jesus Christ came to this world. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకముకి రాలేదు కానీ Every child of God must realize that He came down to this world to deliver me from my sinful life. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా యొక్క పాప స్థితి నుండి తప్పించడానికి కోసమై ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి మాటను నమ్మవలసిన వాడుతున్నాడు. He was born in order to give His life to me. ఆయన తన యొక్క జీవమును నాకు ఇవ్వడానికి కోసమై ఈ లోకంలో జన్మించాడు. He was born to give the abundance of life to me. ఆ యొక్క సమృద్ధి జీవము నాకు ఇవ్వడానికి కోసం ఆయన ఈ లోకంలో జన్మించాడు. He was born to establish a living and holy and glorified church in this world. ఈ లోకంలో ఒక సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భయంకరమైనటువంటి సంఘము స్థాపించడానికి కోసమై జన్మించాడు. He was born to serve all kinds of people. లోకంలో అందరికీ పరిచయం చేయడానికి కోసమై జన్మించాడు. Lastly, చివరిగా what we read here, మనం చదువుతూ వచ్చాము. look out for Mark Gospel chapter 10 and verse 25. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు బదులుగా విమోచన క్రియలను అతను ప్రారంభించినప్పుడు వచ్చిన. So, when He was born in Bethlehem, ఆయన బెత్లెహేములో జన్మించాడు. He wants to give His life to you. ఆయన తన యొక్క జీవము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. What is that life? ఆయన జీవం ఏమిటి? He wants to give His life means the soul, the spirit and the body wants to give to you. కాబట్టి ఆయన గమనించినట్లు జీవం ఇవ్వటం అనగా తన యొక్క ప్రాణ ఆత్మ శరీరములు సమస్తం కూడా ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. When you live in this world, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు when you preach the word of God, ఆయన ఎప్పుడైతే వాక్యము బోధిస్తున్నాడో people are marveled. అందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చారు. When He performs so many miracles, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యంలో జరిగిస్తున్నప్పుడు people are wondered. అందరూ కూడా ఆశ్చర్యపడుతూ వచ్చారు. So many people have given a wonderful testimony about Jesus. ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అనేకమైనటువంటి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. He is the Son of God. ఆయన దేవుని కుమారుడు. He is a righteous man. ఆయన నీతిమంతుడు. He is the holy ఆయన God. పరిశుద్ధుడైనటువంటి దేవుడు. He is only God. ఆయన మాత్రమే దేవుడు. So many testimonies are given. అనేక సాక్ష్యాలు ఇవ్వబడుతూ వచ్చాయి. But at the same ఈ time, సమయంలో what made Him to die on the cross of Calvary? ఆయన కల్వరి శిలువలో ఆయన ఎందుకు చనిపోయాడండి? Shall we turn to the book of
John Gospel chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయము verse 16. 16వ వచనము చదివినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా